బ్రేకింగ్ న్యూస్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద పులి రీ ఎంట్రీ కలకలం రేపుతోంది. కూర్మాపురంలో పెద్ద పులి పట్టుబడింది. తిరిగి మళ్ళీ రంపచోడవరం మండలం పెదగద్దాడ సమీపంలో ప్రత్యక్షమైంది. దీంతో సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు అటవీ అధికారులు. పెద్ద పులి మళ్ళీ రాకతో భయాందోళనలో ఉన్నారు ప్రజలు. కూర్మాపురంలో పట్టుకున్న పెద్ద పులిని కొన్ని రోజులు విశాఖలోని యానిమల్ రెస్క్యూ సెంటర్కి తరలించారు. అక్కడ 6 రోజుల పాటు వైద్య పర్యవేక్షణ తర్వాత ఆరోగ్యంగా ఉండడంతో 5 రోజుల క్రితమే పాపికొండల అభయారణ్యంలో అధికారులు విడిచిపెట్టారు. అభయారణ్యం నుంచి మళ్ళీ పెద్ద పులి జనావాసంలోకి ప్రవేశించింది. దీంతో జనాలు పెద్ద ఎత్తున భయాందోళనకు గురవుతున్నారు. మీరు చూస్తున్న ఫైల్ షాట్స్ అవి డిస్టర్బింగ్ కంటెంట్. పెద్ద పులిని విశాఖలోని పులుల సంరక్షణ కేంద్రానికి, వన్యప్రాణ మృగాల సంరక్షణ కేంద్రానికి తరలించి అక్కడ అది పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉందని తెలుసుకున్నాక పరీక్షించాక అధికారులు దాన్ని పాపికొండల్లోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. పాపికొండలు రిజర్వ్ ఫారెస్ట్లో వదిలిపెట్టారు. కానీ మళ్ళీ పెద్ద పులి రీ ఎంట్రీ ఇచ్చింది. ఎస్, మీరు వింటుంది నిజమే. తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి రీ ఎంట్రీ ఇచ్చింది. కూర్మాపురంలో పట్టుబడ్డ పెద్ద పులి తిరిగి మళ్ళీ గోదావరి జిల్లాలో ప్రవేశించింది. రంపచోడవరం మండలం పెదగదాడ సమీపంలో మళ్ళీ ప్రత్యక్షమైంది. దీంతో స్థానికులు గజగజ వణుకుతున్నారు. సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు అటవీ శాఖ అధికారులు. గతంలో కూడా ఓ స్కూల్ ఆవరణలో, అలాగే వరిచేలలో, పంట పొలాల్లో, జనావాసాల్లో పెద్ద పులి తిరిగిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అవి ఫాయిల్ విజువల్స్. పొలాల్లో పరిగెడుతున్న పులికి సంబంధించిన దృశ్యాలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. పులిని తరుముతూ చాలామంది అక్కడ స్థానికులు దాన్ని వెంటపడ్డారు, దాన్ని తరిమారు. అయినప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు దాన్ని వలపన్ని పట్టుకొని దాన్ని బంధించి విశాఖ వన్యప్రాణి మృగ సంరక్షణ కేంద్రానికి తరలించారు. బట్ ఆరోగ్యం బాగా ఉండడంతో దాన్ని పాపికొండల అభయారణ్యంలో అధికారులు వారంలోపే విడిచిపెట్టారు. వాస్తవానికి 45 రోజుల పాటు దాన్ని సంరక్షణ కేంద్రంలో ఉంచిన తర్వాత వదిలిపెట్టాలి. అది కూడా దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలి. అధికారులు వారం రోజుల్లోనే పాపికొండలు అభయారణ్యంలో వదిలిపెట్టారు. సో ఆ దృశ్యాలవి. తిరిగి మళ్ళీ పెద్ద పులి రీ ఎంట్రీ ఇచ్చింది. పెద్ద పులి రీ ఎంట్రీతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మా ప్రతినిధి శివశంకర్ రాజమండ్రి నుంచి జాయిన్ అవుతున్నారు. శివశంకర్, పెద్ద పులి రీ ఎంట్రీతో మళ్ళీ జనాలు గజగజ వణుకుతున్న పరిస్థితి. అటవీ అధికారులు మళ్ళీ ఏం చెప్తున్నారు? పెద్ద పులి రీ ఎంట్రీకి కారణం ఏంటి? చూసుకున్నట్లయితే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కూర్మాపురం లో పట్టుబడ్డ పెద్ద పుల్ని అయితే ఏదైతే విశాఖ జూకి అయితే తరలించారో అక్కడ ఏదైతే దాన్ని 45 రోజులు కూడా క్వారంటైన్ లో ఉంచాల్సిన పరిస్థితుల నేపథ్యంలో అయితే అది ఫుడ్ తీసుకోవట్లేదు. ఆరోగ్యంగా ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది, కానీ ఫుడ్ తీసుకోవట్లేదు. లైవ్ మీట్ కి అలవాటు పడిందని ఒక ప్రాథమిక అంచనాతో అయితే పులికి అన్ని టెస్టులు నిర్వహించిన తర్వాత పూర్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని అయితే తీసుకువెళ్లి మళ్ళీ పాపికొండల అభయారణ్యంలో అయితే వదిలిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు పులి మళ్ళీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోకి రీ ఎంట్రీ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఇటు పక్కన అయితే పులిని విడిచిపెట్టేటప్పుడు పులికి ఒక ట్రాకర్ ని కూడా అమర్చారు. అయితే ఆ ట్రాకర్ ని అమర్చడం ద్వారా అయితే పులి కదలికల్ని గమనిస్తున్నాం అంటూ కూడా చెప్తున్నారు అటవీ శాఖ అధికారులు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకి తిరిగి మళ్ళీ డీప్ ఫారెస్ట్ ఏరియా నుంచి కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకి పులి తిరిగి వచ్చినట్లుగా అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూసుకున్నట్లయితే తొర్రూరు రామన్న వలస గ్రామస్తులు పొలంలోకి వెళ్ళినప్పుడు చూసినట్లుగా అయితే అధికారులకు సమాచారం ఇచ్చారు. సో పులికి ఉన్న ట్రాకర్ ద్వారా అధికారులు కూడా ఒక ప్రైవేట్ రిసార్ట్ మధ్యలోంచి అయితే పులి వాగు దాటినట్టుగా కూడా, అలాగే మారేడుమిల్లి ప్రధాన రహదారి దగ్గర నుంచి కూడా ప్రయాణించి మళ్ళీ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోనే తిరుగుతున్నట్లుగా కూడా ఇప్పటికే గుర్తించారు. రిజర్వ్ ఫారెస్ట్ కి ఆనుకుని ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నీ కూడా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే పులికి ట్రాకర్ ద్వారా మానిటర్ చేస్తున్నామని చెప్తున్నారు. అయితే రంపచోడవరం మండలంలోని పెద్దగాడ సమీపంలో అయితే గాధాడ సమీపంలో అయితే ఈ పులిని గుర్తించినట్టు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు చుట్టుపక్కల 10 గ్రామాల వరకు కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే సచివాలయ సిబ్బంది ద్వారా అయితే మొత్తం ఏదైతే పులి వస్తుంది కాబట్టి ఇటు ఏజెన్సీ ఏరియా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో తిరిగే వాళ్ళు, అలాగే పశువులను మేపిన వాళ్ళు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు చాటింపు వేస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. రామదాస్ రైట్. అంటే శివశంకర్, ఈ పెద్ద పులులు మళ్ళీ తిరిగి రావడానికి, అంటే ప్రధానంగా జనావాసాల వైపు రావడానికి దానికి ఈజీగా ఈ
మూగ జీవాలకు సంబంధించి చంపుకొని తినడము, వాటి మాంసానికి అలవాటు పడడం కూడా ఒక కారణమై ఉండొచ్చు. ఎందుకంటే వాటిని అవి ఎదుర్కోలేక మృత్యువాత పడుతున్నాయి. దీంతో ఈజీగా వాటికి మాంసం దొరుకుతుంది, ఇదొక కారణం. అలాగే ఫారెస్ట్కు దగ్గరగా అభయారణ్యం నుంచి వెంటనే జనావాసాల్లోకి చొరబడడం, అక్కడి నుంచి మళ్ళీ చొరబడిన తర్వాత అటు నుంచి వెళ్ళిపోవడం, ఇలా పెద్ద పులి ఈ రకమైనటువంటి వ్యసనానికి అలవాటు పడి ఆ రకమైనటువంటి బిహేవియర్కు లోనవుతుందా? ఫారెస్ట్ అధికారులు ఎట్లాంటి విశ్లేషణ చేస్తున్నారు, అలాగే ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేస్తున్నారు? చూసుకున్నట్లయితే ఈ పెద్ద పులి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అది మహారాష్ట్రలోని తడోబా ప్రాంతానికి చెందిన పెద్ద పులి. అది కూడా చూసుకున్నట్లయితే మహారాష్ట్ర తడోబా ప్రాంతంలో సుమారుగా 400 పెద్ద పులులు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. అందులో ఒక 250 పెద్ద పులుల వరకు కూడా రిజర్వ్ ఫారెస్ట్ లోనే ఉన్నట్లుగా, రిజర్వ్ ఫారెస్ట్ కి చెందిన పులికి పుట్టిన పిల్లలే ఈ 2 అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా ఒకటి ఇప్పటికే హైదరాబాద్ లోనే తిరుగుతూ ఉంది, అది కూడా రిజర్వ్ ఫారెస్ట్ కి సంబంధించిన ఏరియాలో తిరుగుతోంది. సో ఈ ఆర్ఎఫ్ అంటే రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకి దగ్గరగా ఎందుకు తిరుగుతూ ఉంటుందంటే, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకి సంబంధించి ఈ పశువులను మేపుకునేవారు కానీ, మేకలను మేపుకునేవారు కానీ ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. కాబట్టి దానికి మీట్ ఏదైతే ప్రే ఉంటుందో ఆ ప్రే ఈజీగా దొరుకుతుంది అని అక్కడ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాని అవి గుర్తించుకొని తిరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అభయారణ్యంలో విడిచిపెట్టిన పెద్ద పులి మళ్ళీ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చిందని అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివశంకర్. సో వాస్తవానికి పెద్ద పులుల కదలికలను, వాటి ప్రవర్తనను అధికారులు ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తారు, గమనిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలో గతంలో ప్రవేశించిన పెద్ద పులికి ట్రాకర్ను కూడా అమర్చారు. అయితే అది మళ్ళీ డీప్ ఫారెస్ట్ నుంచి రిజర్వ్ ఫారెస్ట్కే తిరిగి వచ్చినట్టుగా చెప్తున్నారు. అక్కడ ఒక రిసార్ట్ ప్రాంతంలో రోడ్డు దాటినట్టు, వాగును దాటినట్టు కూడా చెప్తున్నారు. అలాగే ప్రస్తుతం ఈ పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతోంది. సునాయాసంగా మూగ జీవాలను చంపుకు తినడం, వాటికి ఆ బిహేవియర్కు లేదా తొందరగా వాటిని చంపుకొని తినే ఒక స్వభావాన్ని కలిగి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఆ రకంగా పెద్ద పులుల ఆకలి తీర్చుకునేందుకు ఈ రకంగా పూర్తిగా ఇటు జనాభాసల్లోకి ప్రవేశిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ముఖ్యంగా పశువులను టార్గెట్ చేస్తున్నాయి, ఆవులు గేదెలను చంపుకు తింటున్నాయి. అవి బలంగా వాటిని ఎదిరించి పోరాడలేవు కాబట్టి వాటిని సునాయాసంగా చంపుకొని తినగలిగే పరిస్థితి ఉన్నట్టుగా అర్థమవుతుంది. దాంతోపాటు అవి తడోబా రిజర్వ్ ఫారెస్ట్ నుంచి, మహారాష్ట్ర తడోబా అడవుల నుంచి వచ్చాయి. అక్కడి నుంచి ఇంత దూరం రావడము, తిరిగి గందరగోళానికి గురవ్వడము, ఈ పులులు వాటికి సరైన దిశలో వెళ్ళలేక కొంత గందరగోళానికి కూడా గురవడం కూడా ఒక కారణంగా అర్థమవుతుంది. సో మొత్తం మీద అధికారులు అడవిలో వదిలిపెట్టినప్పటికీ తిరిగి మళ్ళీ పులులు ఇటువైపు రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి ఇక్కడ గోదావరి జిల్లాలో ఒక పెద్ద పులి, అలాగే సిద్దిపేట జిల్లాలో కూడా ఒక పెద్ద పులి మొన్నటి వరకు సంచరించింది. అది చాలా వరకు సిద్దిపేట జిల్లాలో అయితే ఆవులను పెద్ద సంఖ్యలో చంపుకొని తింది. అక్కడ సీసీ కెమెరాలు పెట్టినప్పుడు, బోన్లు అమర్చినప్పుడు మళ్ళీ ఏవైతే ఆ మృత కళేబరాలు ఉన్నాయో వాటి దగ్గరికి మళ్ళీ ఆహారం కోసం రాత్రి అవి రావడం జరిగింది. వాటి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఫారెస్ట్ అధికారులు గమనించారు. కానీ అక్కడ ప్రస్తుతానికి మళ్ళీ పెద్ద పులి జాడలు కనిపించలేదు, పెద్ద పులి అక్కడి నుంచి అదృశ్యమైంది. బట్ ఇక్కడ మళ్ళీ రంపచోడవరం పెదగదాడ ప్రాంతంలో రీఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ నుంచి పులి మరి అయోమయానికి, గందరగోళానికి గురై మళ్ళీ ఇటువైపే ఆకలిగొన్న పులి తిరిగి వచ్చిందా ఏంటన్నది ఇప్పుడు అధికారులు విశ్లేషిస్తున్నారు. దానికి ట్రాకర్ పెట్టడంతో కొంత అధికారులకు ఈజీగా మారుతున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఎనీహౌ మొత్తం మీద అధికారులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పొలాల దగ్గర వెళ్ళిన రైతులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, అటవీ ప్రాంతంలో దగ్గరగా జనావాసాలు ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, జాగ్రత్తగా అప్రమత్తంగా సంచరించాలి. ఒకరు ఒంటరిగా వెళ్ళకూడదు, లేదా చేతిలో ఏదైనా కర్ర లాంటి వస్తువులు లేదా గుంపుగా ఏదైనా అవసరమైతే తప్ప రాత్రిపూట ముఖ్యంగా బయటికి వెళ్ళకూడదంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఉదయమైనా రాత్రైనా ఎనీటైం కాస్త అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని అధికారులు నొక్కి చెప్తున్నారు. అభయారణ్యం నుంచి మళ్ళీ పెద్ద పులి రీఎంట్రీ ఇచ్చింది. దీంతో పెద్ద పులి రాకతో మళ్ళీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు, బెంబేలెత్తిపోతున్నారు. ఇక అటవీ శాఖ అధికారులు మళ్ళీ పెద్ద పులి జాడలు కనుక్కొని మళ్ళీ దాన్ని బంధించే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది.